ఇది ఇట్లా ఉంటే కూకట్పల్లి నియోజకవర్గాన్ని తీసుకుందాం. కూకట్పల్లి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎంతమంది బీసీలు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంతమందికి అవకాశాలు వచ్చినాయి, ఆడ ఉన్నటువంటి బీసీ ఓటర్ల సంఖ్య ఎంత, ఈ అంశాలన్నీ ఒకసారి చూద్దాం. కూకట్పల్లి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హిస్టరీ అండ్ డీటెయిల్స్ ఆఫ్ ఓటర్స్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు కూకట్పల్లి నియోజకవర్గం అంటే 4,26,465 మంది ఉన్నారు. 4,26,465 మంది అక్కడ ఉంటే అందులో ఎంతమంది బీసీ ఓటర్లు అంటే 72.81%, అంటే 3,10,509 మంది. 3,10,509 మంది ఓన్లీ బీసీలే ఓటర్లు. బీసీ ఓన్లీ, బిగ్ క్లాస్. ఇక కూకట్పల్లి నియోజకవర్గం అదంతా వాళ్ళ కమ్మోలు ఉంటారా, ఆంధ్రోళ్ళు ఉంటారా, అలా లెక్క చూడరు వెళ్తున్నాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఓసీ ఓటర్స్ ఎంతమంది ఉన్నాయంటే మొత్తం వాళ్ళంతా కలిసి 66,273 మంది. వీళ్ళు ఓసీలు 66,273 మంది మాత్రమే. వాళ్ళ కమ్మగా ఏమైనా ఉంటే కూడా ఏమున్నా కూడా ఇక గింతే అదే లెక్క. కూకట్పల్లి నియోజకవర్గంలో 4,26,000 ఓట్లు ఉంటే 3,10,000 ఓట్లు ఓన్లీ బిగ్ క్లాస్ బీసీఏ. ఓసీ 66,273 ఓట్లు. ఈ 66,273 ఓట్లతో ఎమ్మెల్యే కాగలుగుతాడా? సాధ్యమేనా? ఇక ఆడ 4 సార్లు ఎలక్షన్ అయితే 4 సార్లు ఓసీలే గెలిచిరాడ. ఎందుకంటే మనకు భ్రమ కల్పించారు కదా, కూకట్పల్లి అంటే అదంతా వాళ్ళదురా నాయన, అది మనది కాదు, అది పాకిస్తాన్లో ఉన్నట్టుగా కాదు. కూకట్పల్లి కూడా బీసీలదే. 4 సార్లు ఎలక్షన్ అయితే 4 సార్లు వాళ్ళే, ఎందుకంటే బీసీలకు టికెట్లు ఇయ్యరాడు. ఇక ఇక్కడ చూస్తే మాధవరం కృష్ణారావు బిలాంగ్స్ టు వెలమ కమ్యూనిటీ. వాళ్ళ ఓట్లు ఎన్ని ఉంటాయా అంటే మొత్తం కూకట్పల్లి నియోజకవర్గంలో 1,200 కంటే లోపే, అంతే. 1,200. ఒక ఊళ్ళో సర్పంచ్ కూడా కాలేడు. 1,200 కంటే తక్కువ ఓట్లు ఉన్నటువంటి మాధవరం కృష్ణారావుకు సంబంధించినటువంటి సామాజిక వర్గం 1,35,000 ఓట్లు ఎట్లొచ్చినాయి వీళ్ళకు? ఎవరు వేసిరు ఓట్లు? ఈ బీసీలు వేసిరు. ఎందుకంటే వాళ్ళ బీసీలకు బండి రమేష్ అని ఉన్నారు, ఆయనకి ఎంతమంది? 65,000 మంది వేసిరు. ఆయన చౌదరి, వీళ్ళంతా చౌదరులే. ఇక్కడ ఇంతకుముందు కూడా మాధవరం కృష్ణారావు ఉండే, అంతకంటే ముందు జేపీ ఉండే, జయప్రకాష్ నారాయణన్, వీళ్ళే ఉండ్రి. అందుకే కూకట్పల్లి సీటు 100% బీసీలది. ఇంకా ఎవరు గెలవనికి ఛాన్సే లేదు. ఎక్కడ ఛాన్సు? కూకట్పల్లి సీటు 100% బీసీలది. ఇది ఇక్కడ ఓట్లన్నీ బీసీలే. ఇప్పుడు గతంలో అంటే బీసీలు అందరం మిడిపోయి ఉంటుంది, ఇలా బీసీలమంతా కలిసి ఉన్నాం, ఇలా బీసీలమంతా ఒక్కతాటి మీదకి వచ్చినాం. ఇప్పుడు ఇలా ఓట్లే వద్దు పోవా అంటే ఓడిపోతామా మనం ఏమన్నా? ఇలా నన్ను చూద్దాం, మీ ఓట్లు వద్దని మనకు. అందుకోసమే ఇక్కడ 100% హైదరాబాద్లో చిన్న కౌన్సిలర్ కూడా కాలేరు ఎవరు బీసీలు లేకపోతే చిన్న కౌన్సిలర్ కూడా కాలేరు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి బీసీలారా దిగండి రంగంలోకి, దిగండి. ఇవాళ బీసీలంతా ఒకటేరు, మీకోసమే చూస్తూ ఉన్నారు. ఇది కూకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి లెక్క. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.